హలో ఆల్. చాలా రోజుల తర్వాత అయితే బేబీ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకోండి. అలాగే మెంతికూరని కొంచెం కట్ చేసుకోండి. క్యారెట్‌ని ఇలా తురుముకొని, కొన్ని మిరియాలు, 2 చిన్న ఉల్లిపాయల ముక్కలైతే తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న మెంతికూర అలాగే క్యారెట్ రెండిటిని బాగా ఫ్రై చేసుకొని తీసైతే పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు, 2 ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని మిరియాలు వేసుకొని నీట్‌గా గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే మెంతికూరను కలుపుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ జీరా కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. దాని తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ మీకు ఏది నచ్చితే అది అప్లై చేసి ఇలా చిన్న చిన్న దోసల్లాగా వేయండి. వేసి నీట్‌గా లోపలైతే బాగా కాలనివ్వండి. లో ఫ్లేమ్‌లో పెట్టండి. చాలా అంటే లోపల పిండి పిండిగా లేకుండా బాగా కాలుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ఈవినింగ్ స్నాక్‌కి కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. అంతేకాకుండా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.